బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బతుకు తెరువు కోసం కువైట్ కు వెళ్లి యజమానుల చేతిలో చిత్రహింసలకు గురైన అన్నమయ్య జిల్లా నారాయణరెడ్డిపల్లికి చెందిన కవితను ఏపీ ప్రభుత్వం సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చింది. ఆమెను రాష్ట్రానికి తీసుకురావాలని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి చేసిన విజ్ఞప్తితో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పంపించారు. ఏపీ ఎన్ఆర్టీ 24/7 హెల్ప్ లైన్ ద్వారా కువైట్ లో ఉన్న సామాజిక కార్యకర్త జిలకర మురళి, షేక్ రషీదా బేగం సహకారంతో స్వదేశానికి రప్పించారు. నిన్న రాత్రి కువైట్ నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లో చెన్నై ఎయిర్పోర్ట్ కు కవిత చేరుకున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం నారాయణరెడ్డిపల్లికి చెందిన కవిత బతుకు తెరువు కోసం కువైట్ వెళ్లారు. ఆమె భర్త వికలాంగుడు, 2 ఆడపిల్లలు ఉన్నారు. బతుకు భారం అవ్వడంతో కుటుంబ పోషణ కోసం మధ్యవర్తి మాటలు నమ్మి కువైట్ కు వెళ్లారు. కానీ మధ్యవర్తి చెప్పిందొకటి, అక్కడ జరిగింది మరొకటి. అక్కడ యజమానులు పెట్టే చిత్రహింసలు తట్టుకోలేక కవిత మధ్యవర్తిని సంప్రదించారు. తనను కొడుతూ తిడుతూ తిండి కూడా పెట్టకుండా ఇబ్బందులు పెడుతున్నారని మొరపెట్టుకున్నారు. నన్ను కాపాడన్న రాంప్రసాద్ రెడ్డి అన్న నన్ను తోడుకొచ్చి ఇంట్లో పెట్టి బంధించి పెట్టినట్టున్నది. నేను ఎంత కష్టపడినా కానీ నన్ను కొట్టినొస్తా అంటూ ఇప్పుడు ఏమంటా అంటూ డబ్బులు కట్టమంటా అంటూ లేదు పంపేమో నిన్ను అమ్మేస్తాము అంటూ అంటున్నా. అన్నం కానీ పెట్టలేదన్న నాకు నిన్ను బయట వేసి పెట్టేసినారు. నన్ను నాకు అన్నం పెట్టలే, ఏం పెట్టలే. నా బట్టలు కానీ ఇలా రూమ్లో పెట్టుకొని ఉంటారు వాళ్ళు. నన్ను కాపాడన్న వాళ్ళు ఏమంటానంటే ఈసా తీసినాడు, నువ్వు పారిపో, నువ్వు ఇక్కడ నుండి నువ్వు పారిపో అని అంటున్నాడు. అన్న నేను పారిపోవాలంట. నేను పారిపోతే నన్ను ఎవరన్నా కాపాడేది. నాకన్నా బిడ్డలు ఉన్నారు, 3 ఆడబిడ్డలు. నాకు నా మొగుడు అని కావు బతికిరువు కోసం ఇక్కడికి వస్తే నాకు టార్చర్ చూపిస్తాండ్రన్న. ఇంతవరకు అన్నంలో నీళ్ళు లేదన్న. నాకు పొద్దున్నే ఎత్తుకొచ్చి బయట వేసినారు నన్ను. ఈసా తీసిన ఫోన్ చేసి నీకు ఏమైతే చేసుకో అంటున్నాడు. వాడి ఇంటికాడ ఉంటే నేను ఫోన్ చేస్తే బ్లాక్ లిస్ట్లో పెడతా అంటున్నాను. అమ్మారు నన్ను కాపాడన్నా. కానీ బాధిత మహిళా బాధను ఆ ఏజెంట్ పట్టించుకోలేదు సరికదా. నోరు మూసుకుని ఉండకపోతే ఇక్కడే అమ్మేస్తానని కూడా బెదిరించాడు. డబ్బులు కట్టాలని డిమాండ్ చేస్తున్నారని కవిత కన్నీటి పర్యంతమైంది. లేకపోతే పారిపోవాలని, తనకేమీ సంబంధం లేదంటూ తన నంబర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టేశాడని వాపోయింది కవిత. తన బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఓ వీడియోను పంపించింది. తనను ఎలా అయినా రక్షించాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డిని వేడుకుంది. తన భర్త దివ్యాంగుడని, 3 పిల్లలు ఉన్నారని, తనను స్వగ్రామానికి తీసుకువచ్చే విధంగా చూడాలని అంటుంది. దీనిపై తక్షణంగా స్పందించి ఇటు కవితను స్వస్థలానికి తీసుకువచ్చేందుకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఏర్పాట్లు చేశారు.